మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం అభ్యర్థిపై ఇంకా ఉత్కంఠం కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటికే 2 సార్లు సీఎం అయిన ఫడ్నవీస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈసారి సీఎం అయితే హ్యాట్రిక్ సీఎంగా ఫడ్నవీస్ రికార్డ్ చేరుకుంటారు. అయితే ఈ క్రమంలో ఏక్నాథ్ షిండే వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఎక్కువ సీట్లు సాధించిన పార్టీకే సీఎం పదవిని ఇవ్వాలనే రూల్ ఏం లేదని ఆయన అన్నారు. మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం అభ్యర్థిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటికే 2 సార్లు సీఎం అయిన ఫడ్నవీస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈసారి సీఎం అయితే హ్యాట్రిక్ సీఎంగా ఫడ్నవీస్ రికార్డ్ చేరుకుంటారు. అయితే ఈ క్రమంలో ఏక్నాథ్ షిండే వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఎక్కువ సీట్లు సాధించిన పార్టీకే సీఎం పదవిని ఇవ్వాలనే రూల్ ఏం లేదని ఆయన అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం అభ్యర్థిపై అయితే ఉత్కంఠ కొనసాగుతోంది. దీనికి సంబంధించి కూడా ఏక్నాథ్ షిండే వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ మహాయుతి విజయం సాధించిన విషయం తెలిసిందే. సో మహాయుతికి కూటమికి 235 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోక ప్రతిపక్ష మహావికాస్ అఘాడిగా 49 మాత్రమే సాధించింది. సో తాజాగా తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్న అంశంపై గత 2 రోజులుగా ఉత్కంఠ కొనసాగుతుంది. సో ఎల్లుండికి అంటే రేపటికి ఏదైతే గత ప్రభుత్వం గడువు ముగిస్తున్న నేపథ్యంలోనే సో ముఖ్యమంత్రి ఎవరు ఉంటారనే దానిపైన ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. 285 సీట్లకు గాను 132 సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని కమలం పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాగా మళ్ళీ తానే సీఎం అవుతానని ఏక్నాథ్ షిండే ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ ఉందా అంటేనే ఉత్కంఠత ఉంది. మోడీ షాలు తరచూ సర్ప్రైజ్ ప్లాన్ వేస్తూ ఉంటారు. గత ఏడాది మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో ఏం జరిగింది, ఎన్నికల ముందు హర్యానాలో జరిగిన ఘటన గురించి కూడా తెలిసిందే. ఏ విధంగా ఓడిపోయిన పుష్కర్ సింగ్ ధామీని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా చేశారు. చాలా సార్లు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. అయితే తొలుత మహాయుతిలో సీట్ల ప్రతిపాదన ముఖ్యమంత్రి అవతారతే టాక్ వినిపించింది. సో దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఇంతకు ముందు కూడా ఎలాంటి సూచనలు ఇచ్చారు. సో బీజేపీకి ఏక్నాథ్ షిండే నాయకత్వంలో ఎన్నికల పోరాటం జరుగుతుందని గట్టిగా పునరుద్ధరించింది. సో ఇటీవల ఎన్నికల సభలో సీఎం అభ్యర్థిపై అమిత్ షా చేసిన ప్రకటన అంచనా సూచించింది చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అని, అయితే ఎన్నికల తర్వాత అందరం కూర్చొని తదుపరి సీఎం ఎవరు కావాలనే అంశంపై చర్చిస్తామని అమిత్ షా గతంలో వ్యాఖ్యలు చేశారు. సో కేంద్రంలో ఏక్నాథ్ షిండేకి స్థానం కల్పించి ఒకవేళ ఏక్నాథ్ షిండే అంగీకరిస్తే పక్షంలో దేవేంద్ర ఫడ్నవీస్ స్థానంలో మరో అభ్యర్థి బీజేపీ పేరును కూడా పరిశీలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇవాళ ఏక్నాథ్ షిండే అవుతారా, మరోసారి దేవేంద్ర ఫడ్నవీస్ అవుతారా, లేకపోతే రాజస్థాన్ మధ్యప్రదేశ్ లాగా ఊహించని పర్సన్ ని అందుబాటులోకి తీసుకొస్తారని మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.